Hello, friends. Welcome to my channel. How are you all? I hope you all are doing well. Firstly, today I dropped my son at his grandma's house so that I can plan my day to study. తర్వాత మాక్ టెస్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. యూజువల్లీ ఐ గివ్ మార్క్స్ ఫ్రమ్ ఆలివ్ బోర్డ్. ఎందుకంటే స్టాండర్డ్ అంతా కూడా రియల్ ఎగ్జామ్ లెవెల్‌కి రిలేటబుల్‌గా ఉంటుంది. ఈవెన్ మాక్ టెస్ట్ కూడా నేను రియల్ ఎగ్జామ్‌లో ఎలా అయితే మార్క్ ఫర్ రివ్యూ చేస్తామో, ఇక్కడ ఇంట్లో అటెంప్ట్ చేసినప్పుడు కూడా నేను అట్లానే చేస్తాను. సో, ఆర్ఆర్‌బీ పీఓకి ఆల్రెడీ సెక్షనల్ టైమింగ్ కూడా ఇచ్చేశారు. అందరికీ తెలిసిన విషయమే. రీజనింగ్‌కి 25 మినిట్స్ అండ్ మ్యాథ్స్‌కి క్వాంట్‌కి 20 మినిట్స్. సో, ఫస్ట్ పజిల్స్‌కి అయితే నేను మార్క్ ఫర్ రివ్యూ చేశా. కానీ మనకి కొన్ని ఈజీ టాపిక్స్ అన్నవి వస్తాయి. అవి లైక్ ఇనీక్వాలిటీస్, సిలాజిజమ్స్ అట్లాంటివన్నీ మాత్రం డైరెక్ట్‌గానే మనం సాల్వ్ చేసుకుంటేనే టైమ్ సేవ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్‌లో మళ్ళీ టెన్షన్ పడి అవి ఒక్కోసారి వదిలేస్తాము. సో, ఆ రిస్క్ అన్నది చేయకుండా ఉండాలి అంటే ఇట్లాంటి టాపిక్స్ మాత్రం మనం ముందుగా సాల్వ్ చేసుకుంటేనే బెటర్. అండ్ ఈరోజు అయితే ఈ ఫస్ట్ మాక్ టెస్ట్ ఇచ్చాను. అండ్ స్కోర్స్ చూడండి. చాలా తక్కువ వచ్చింది. ఐయామ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. కానీ యాక్చువల్‌గా ప్రెజెంట్ అయితే టైమ్ ఉంది గనుక అంత పానిక్ అయ్యే అవసరం అయితే లేదు. బికాస్ ఫ్రమ్ దిస్ వీ కెన్ లెర్న్ ఈవెన్ మోర్ బెటర్. అండ్ తర్వాత అనాలిసిస్ అయితే చేశాను. సో, నేను అనాలిసిస్‌లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదైతే రాంగ్ వచ్చిందో దానిని ఫస్ట్ సాల్వ్ చేయడానికే చూస్తా. అండ్ ఇక్కడ రీజనింగ్‌లో కూడా నేను బ్లడ్ రిలేషన్స్‌లో ఒక చిన్న మిస్టేక్ అంటే సిల్లీ మిస్టేక్ చేశాను. అదేంటి అంటే యాక్చువల్‌గా మనకి నంబర్ ఆఫ్ పీపుల్ అన్నది 8 పీపుల్ అని మెన్షన్ చేశారు క్వెషన్‌లో. కానీ నేనేం చేశానంటే మ్యారీడ్ పర్సన్స్ అంటే వాళ్ళకి డాటర్ ఆర్ సన్ ఉన్నారు అని అట్లా ఇచ్చినప్పుడు నేను ఈ మదర్‌కి, ఫాదర్‌ని కూడా పెయిర్ చేశాను. సో, ఆ పెయిర్ చేయడం వల్ల నాకు 9 మెంబర్స్ వచ్చేస్తున్నారు. సో, నాకక్కడ చాలా లైక్ 5 మినిట్స్ వరకు పెట్టేసాను ఆ క్వెషన్ దగ్గర. అది ఏంటంటే నా నెక్స్ట్ లైక్ పజిల్స్‌కి కూడా అది ఇంపాక్ట్ చూపించింది. దానివల్ల నేను తక్కువ సాల్వ్ చేశా. సో, ఇవి ఏంటంటే ఇట్లాంటివన్నీ గూడా మనం మాక్ టెస్ట్ ఇస్తే వీటి ద్వారా మనకి అర్థమవుతది. సో, రియల్ ఎగ్జామ్ టైమ్‌లో మనం ఆ ప్రెషర్ అనేది ఏమీ ఫీల్ కాకుండా మంచిగా సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వాంట్ అనాలిసిస్ చేశాను. ఈ క్వాంట్ ఏంటంటే 20 మినిట్స్‌లో ఈ 40 క్వెషన్స్ సాల్వ్ చేయాలి అంటే అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసేయడం అంటే కొంచెం కష్టమే. కానీ మనం అట్‌లీస్ట్ డిఐస్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ అవి సాల్వ్ చేస్తే కట్ ఆఫ్ అనేది మనం క్లియర్ చేయగలం. అండ్ ఫ్యూ అర్థమెటిక్ క్వెషన్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. ఈ అర్థమెటిక్ ఇవన్నీ మాక్ టెస్ట్ అప్పుడు నేను సాల్వ్ చేయలేకపోయాను గానీ, అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం ఐ వాస్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. తర్వాత లంచ్ ఇంకా బ్రేక్ తీసుకున్నా. సో, కరెంట్ అఫైర్స్ క్లాస్ చూశాను. ఇది ఫ్రీగా యూట్యూబ్‌లో పరిచయం క్లాసెస్ అని ఛానెల్ ఉంటుంది. సో, మ్యామ్‌ది పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మోస్ట్‌లీ ఎస్ఎస్‌సి అండ్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయంట ఈ పెయిడ్‌వి. యాక్చువల్‌గా నేనైతే ఎప్పుడు మేడంది పెయిడ్ ఎప్పుడు నేను పర్చేస్ చేయలేదు. ఇఫ్ ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. యూ కెన్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. బికాజ్ హెల్ప్‌ఫుల్ అయితే మంచిదే గదా! ఇంకొకటేంటంటే మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మనకి స్కోర్ తక్కువొచ్చిందనేసి అంటే మనం ఊరికే ఫీల్ అయిపోనవసరం లేదు. చెప్పాలంటే మనం ఆ మాక్ టెస్ట్ ఈరోజు ఇచ్చాము అంటే దానిలో మనం ఏదైనా టాపిక్స్ ల్యాగ్ అయ్యి ఉన్నామంటే, ఆ టాపిక్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది మళ్ళీ ఇంకొకసారి బ్రష్ అప్ చేసుకుంటే అది రేపటి ఎగ్జామ్ అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సో, నేనైతే క్వాంట్ ఈరోజు నాకు మిక్స్చర్స్ టాపిక్ అంటే ఆ మాక్‌లో నేను సాల్వ్ చేయలేకపోయాను. ఈవెన్ అనాలిసిస్‌లో గూడా. సో, నేనొకసారి మళ్ళీ ఆశీష్ సార్ క్లాస్ చూసాను. సో, మోస్ట్‌లీ నేను కాన్సెప్ట్స్‌కి అయితే మాత్రం ఆశీష్ అరోరా సార్‌ని ఫాలో అవుతాను. అండ్ ఇంకా మనకి ఒక 2, 3 ఎడ్యుకేటర్స్ ఉన్నారు. హర్షల్ అగర్వాల్ సార్, కౌశిక్ మహంతి సార్ ఇట్లా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంగ్లీష్‌లో క్లాసెస్ అయితే ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని ఒక ఛానెల్ గూడా ఉంది. సో, నేను ఇవన్నీ లింక్స్ అంటే వాళ్ళ ఛానెల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. ఒక్కొక్కసారి కంటిన్యూగా చదవాలి అని చెప్పేసి అంటే టు డూ లిస్ట్ రాసేసుకొని అట్లా చాలా చేస్తూనే ఉంటున్నాను. కానీ మ్యారేజ్ అయిపోయింది. పైగా బాబు ఉండడం వల్ల అంటే ఈ టైం అని అట్లా అయితే నాకు అలాట్ చేసుకోవడం అన్నది అస్సలు కుదరట్లేదు. బికాజ్ ఈ టైంలో ఇది పెట్టుకొని చదువుదాము అని అనుకున్నా, వాడు ఆ టైంలో యాక్టివ్‌గా ఉండి ఆడుకోవాలి అని అనుకుంటే మాత్రం తనకి ఇంకా టైం అన్నది ఇవ్వాలి. తప్పదు. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అవుతది. బట్ కన్సిస్టెన్సీతో చదివింది తక్కువ టైం అయినా సరే ప్రొడక్టివ్‌గా చదివితే అది హెల్ప్‌ఫుల్ అవుతుంది మనకి. And see you all in my next video. Thank you for watching. Happy study.